హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు VJVENKIVLOGS. ఈరోజు మనం మన ఛానల్లో గోల్డ్ ఎలా మెల్ట్ చేస్తారో చూద్దాం అనమాట. ఇవి నాదే అనమాట, ఓల్డ్ గోల్డ్ ఉంటే తీసుకొచ్చాను మా షాప్కి. మాది యాక్చువల్లీ గోల్డ్ స్మిత్. మా బాబాయ్ అనమాట మెల్ట్ చేస్తుంది, కరుగుతున్నారు. దీంతో వేరే ఆర్నమెంట్స్ చేయించుకుందామని తీసుకొని వచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, అవన్నీ బాగా బెండ్ చేసేసి మూస అంటారనమాట, అది పెట్టింది. ఆ మూసలో పెడతారనమాట. మూసలో పెట్టిన తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇదేమో మెల్టింగ్ మిషన్. మనకి మేము ఇంతకుముందు అయితే కుంపట్లో కరిగే వాళ్ళం. అప్డేట్ అయిపోయింది అనమాట మొత్తం. ఇది ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది అనమాట. ఇది మనం మెల్ట్ చేయడానికి ఒక 10 minutes ముందు ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆన్ చేసి పెట్టుకుంటే ఇలా మనకి ఫైర్ క్రియేట్ అవుతుంది. ఈ గోల్డ్ని అయితే జాగ్రత్తగా మనం పట్కార్తో పట్టుకొని అందులో పెట్టేస్తే మూసని, మనం ఆ మూతనైతే క్లోజ్ చేసేయాలి. ఆ లిడ్ని క్లోజ్ చేశాక ఒక 10 minutes తర్వాత అదే మెల్ట్ అయిపోయి మనకి 15 minutes తీసుకుంటుందంట కరగడానికి. కరిగిన తర్వాత అదే మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది, మెల్ట్ అయిపోయిందని. అయితే మెల్ట్ అయిపోయింది, సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం కరిగిపోయింది అనమాట. గోల్డ్ లిక్విడ్ స్టేట్కి మారిపోయింది మొత్తం. దీన్ని ఇప్పుడు పట్కార్తో పట్టుకొని, పక్కనే ఉంది కదా గాడ్రాయి, ఇందులో మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం దాన్ని పోసుకుంటే అది ఇష్టం వచ్చిన షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడే కమ్మి పోసాం అనమాట. మనకు కమ్మి కావాలి కాబట్టి కమ్మి పోసాము. కొంచెం నొక్కు పడింది, పర్లేదు, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా తీసుకెళ్ళి మనం సల్పర్లో వేసాం. ఇప్పుడు దీన్ని సల్పర్లో వేసాం కదా, సల్పర్లో నుంచి తీసి వాటర్లో వేసి క్లీన్ చేసి తీసుకుందాం. సల్పర్లో నుంచి డైరెక్ట్గా పట్టుకోకూడదు. చూస్తున్నారు కదా, కొంచెం నొక్కు పడింది అనమాట. ఈయన మా బాబాయ్ గోల్డ్ వర్క్ అన్నీ చేస్తారు. అన్ని ఐటమ్స్ A to Z అన్ని గోల్డ్ వర్క్ ఐటమ్స్ అన్నీ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, దాన్ని సుత్తితో కొట్టి కొంచెం షేప్ చేస్తున్నారు. షేప్ చేసిన తర్వాత పైన నొక్కులు పోవడానికి మించను వదటం అంటాం మేము. దాన్ని అయితే మనం పైన గోల్డ్ని కరిగిస్తాం అనమాట. పైన గోల్డ్ కరిగి ఆ లిక్విడ్ లాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, నీట్గా వస్తుంది షేపు. ఈ చెక్క ఉంది చూసారా, ఇది మామూలు చెక్కే. ఏదైనా చెక్క ముక్క తీసుకొని దానిపైన మనం కాల్చామంటే బొగ్గులా క్రియేట్ అవుతుంది కదా, దాని మీదే మనం గోల్డ్ కరగటాలు కానీ అవన్నీ చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది వెలిగారం అంటారు దీన్ని. ఇది ఒక పౌడర్ లాగా. ఇది మన గోల్డ్ కరిగించడానికి, కొంచెం తొందరగా మెల్ట్ కావడానికి పైన బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, గోల్డ్ ఎంత రెడ్గా మనకి పైన లిక్విడ్ లాగా కదులుతుంది అనమాట అది. సో అది అడ్జస్ట్ చేస్తున్నారు, శ్రమాణంతో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే సెట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి మన ఫైర్ వెలుగుతుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే సెగ వస్తుంది అనమాట డైరెక్ట్గా పట్టుకొని లేపాలంటే శ్రమాణంతో. దీనైతే ఇప్పుడు మనం హీట్ మీద సల్ఫర్లో ముంచి వాటర్లో ముంచి తీసి కొంచెం సుత్తితో కొట్టి షేప్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. ఉంటా అండి, బాబాయ్.